హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఇయర్, నోస్, థ్రోట్ అండ్ ఇట్స్ నర్సింగ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ MCQs which will come under the medical surgical nursing. Shall we start the video? Let's get started. First question, which part of the ear is responsible for maintaining balance? అంటే ఏ ఇయర్లో ఏ పార్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది అని అన్నారు. ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్ అండ్ రిలేటెడ్ టు anatomical structure. So the options they have given: cochlea, eustachian tube, vestibular system, tympanic membrane. Did you guess the answer? It's an option C, vestibular system. The next question, otitis media is inflammation of which part of the ear? అంటే ఓటైటిస్ మీడియా అనేది ఐటిస్ ఉన్న చోటనే ఇన్ఫ్లమేషన్. అయితే ఏ పార్ట్ ఆఫ్ ద ఇయర్ని ఇన్ఫ్లేమ్ అవుతే ఓటైటిస్ మీడియా అంటారు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: అవుటర్ ఇయర్, మిడిల్ ఇయర్, ఇన్నర్ ఇయర్, కాక్లియా. డైరెక్ట్ క్వశ్చన్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, మిడిల్ ఇయర్. Next question, which of the following is the symptom of Meniere's disease? So Meniere's disease, the symptom, signs and symptoms ఏంటి అని అడిగారు. So here the options they have given: deafness, vertigo, tinnitus, all of the above. So what is Meniere's disease? It is the disorder of the inner ear which is characterized, or it affects the balance and hearing. So now you guess the answer. It's an option D, all of the above. డెఫ్నెస్ ఉంటుంది, వర్టిగో ఉంటుంది, టినైటిస్ ఉంటుంది. వర్టిగో అంటే ఏంటిది? స్పిన్నింగ్ సెన్సేషన్, ఏదో మన కళ్ళు తిరిగి పడుతున్నట్టుగా అనిపిస్తుంది. టినైటిస్ అంటే ఏంటిది? రింగింగ్ ఆఫ్ ద ఇయర్. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఇయర్ ఈస్ కామన్లీ రిఫర్డ్ టు యాజ్ స్విమ్మర్స్ ఇయర్? అంటే కింద ఉన్న వాటిలో ఏ ఇన్ఫెక్షన్ స్విమ్మర్స్ ఇయర్ అని అంటారు అని అడిగారు. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? డైరెక్ట్ క్వశ్చన్. ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, ఓటైటిస్ ఎక్స్టర్నా. ఓటైటిస్ ఎక్స్టర్నా అంటే ఏంటిది? ఇట్ ఈస్ అ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఇయర్ కెనాల్. ఓకేనా? అండ్ మోస్ట్లీ వాటర్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటే, అంటే మోస్ట్లీ ఎక్కడ ఎక్స్పోజ్ అవుతారు? లైక్ స్విమ్మర్స్. ఓకేనా? స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, ఆ వాటర్ మాయిస్ట్ ఎన్వైర్మెంట్లో ఉండడం వల్ల దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ ఎన్కరేజింగ్ ద గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ ఫంగైస్ విచ్ will result into the otitis externa. అందుకే దాన్ని స్విమ్మర్స్ ఇయర్ అని కూడా అంటారు. ద నెక్స్ట్ క్వశ్చన్, ద రిన్నర్స్ టెస్ట్ కంపేర్స్ విచ్ టూ టైప్స్ ఆఫ్ హియరింగ్? అంటే రిన్నర్ టెస్ట్ ఈజ్ దేనికోసం చేస్తారు? హియరింగ్ ఎబిలిటీని ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఎలాంటి టైప్స్ ఆఫ్ హియరింగ్స్ని టెస్ట్ చేస్తారు అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: బోన్ కండక్షన్ అండ్ ఎయిర్ కండక్షన్, సౌండ్ కండక్షన్ అండ్ స్పీచ్ క్లారిటీ, మిడిల్ ఇయర్ అండ్ ఇన్నర్ ఇయర్ ఫంక్షన్, నన్ ఆఫ్ ది అబౌవ్. Did you guess the answer? It's a direct question. It's an option A, bone conduction and air conduction. Sound conduction, speech clarity, middle ear or inner ear function ఇలాంటిది ఏది ఉండదు. A is the correct answer. The next question, what is the main function of the eustachian tube? Eustachian tube ది main function ఏంటిది అని అడుగుతున్నారు. So here the options are given: transmitting sound vibrations, equalizing pressure in the middle ear, filtering sound frequencies, maintaining balance. Did you guess the answer? Eustachian tube ఏంటిది? It is the tube which connects the middle ear to the back of the nose and the upper throat కి కనెక్షన్ అనమాట. ఇట్ ఈస్ లైక్ ఎ బ్రిడ్జ్. సో డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, ఈక్వలైజింగ్ ప్రెషర్ ఇన్ ద మిడిల్ ఇయర్. ఇది కాకుండా ఇట్ విల్ హెల్ప్స్ టు డ్రైన్ ద ఫ్లూయిడ్ ఆల్సో. ద నెక్స్ట్ క్వశ్చన్, టాన్సిలైటిస్ ప్రైమర్లీ ఎఫెక్ట్స్ విచ్ పార్ట్ ఆఫ్ ద ENT సిస్టమ్? ఏ పార్ట్ సిస్టమ్కి ఎఫెక్ట్ అవుతుంది అని అడుగుతున్నారు. టాన్సిలైటిస్ అంటే ఏంటిది? ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద టాన్సిల్స్. వేర్ ఇట్ విల్ ప్రెజెంట్? Okay, that will be the answer. So here the options they have given: ears, nose, throat, sinuses. Direct question it is. Did you guess the answer? It's an option C, throat, because tonsils will present in the throat. So primarily it will affect the throat only. The next question, what is the treatment of choice for severe epistaxis? Epistaxis ki ట్రీట్మెంట్ చాయిస్ ఏంటిది అని అడిగారు. అదంటే ఏంటిది? నోస్ బ్లీడ్.
So here the options they have given nasal decongestants, nasal packing, oral antibiotics, ear drops. Easy question. Did you guess the answer? It's an option B, nasal packing. Okay na, ante mottam like a gauze piece anta we will pack the nose when there is a nosebleed. Okay, then what about the nasal decongestants? It is used when there is a stuff or blockage nose ఉన్నప్పుడు congestion చేయడానికి decongestants ఇస్తాము. Then you know about the oral antibiotics or ear drops that will not work for the epistaxis. The next question, what condition is characterized by the sensation of a foreign object stuck in the throat? So అంటే సెన్సేషన్ అనమాట. ఏం ఫారిన్ ఆబ్జెక్ట్ థ్రోట్లో లేకపోయినా కూడా ఏదో ఉన్నట్టు ఫీల్ అవ్వడం, ఆ కండిషన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ డిస్ఫేజియా, గ్లోబస్ ఫారింగియస్, లారింజైటిస్, ఫారింజైటిస్. Did you guess the answer? It's a direct question. It's an option B, globus pharyngeus. ఇది దేని వల్ల అవుతుందంటే ఇట్ విల్ బీ కాజ్ డ్యూ టు ద GERD లైక్ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిజీజ్, యాంగ్జైటీ వల్ల, స్ట్రెస్ వల్ల, లేకపోతే పోస్ట్ నేజల్ డ్రిప్ వల్ల, ఎన్లార్జ్డ్ టాన్సిలైటిస్ ద్వారా ద పేషెంట్ ఫీల్ దట్ గ్లోబస్ ఫారింగస్, దట్ ఈస్ సెన్సేషన్ ఆఫ్ ఫారిన్ ఆబ్జెక్ట్ ఇన్ ద థ్రోట్. డిస్ఫేజియా అంటే డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్. లారింజైటిస్ మీన్స్ inflammation of larynx. Pharyngitis, inflammation of pharynx. The next question, chronic inflammation of the paranasal sinuses is known as. అంటే paranasal sinuses inflame అవుతే దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. So the name itself it is telling, direct question. So the options they have given rhinitis, sinusitis, epistaxis, pharyngitis. Did you guess the answer? It's an option B, sinusitis. Rhinitis అంటే ఏంటిది? ఇట్స్ అన్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ నేజల్ మ్యూకోజా. ఎపిస్టాక్సిస్ అంటే నేజల్ బ్లీడింగ్. ఫారెంజైటిస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఫారింగ్స్. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్? సో సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అవ్వడానికి కారణం ఏంటిది అని అడిగారు. ఇక్కడ ఇది కామన్లీ కాల్డ్ యాజ్ SNHL. ఓకే, సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ డ్యామేజ్ టు ద ఆడిటరీ నర్వ్, blockage of the ear canal, fluid in the middle ear, perforation of the eardrum. ఏ కాజ్ అయి ఉండొచ్చు అని అడిగారు. Did you guess the answer? It's an option A, డ్యామేజ్ టు ది ఆడిటరీ నర్వ్. అంటే ఆడిటరీ నర్వ్ ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుంది? ఇన్నర్ ఇయర్లో, కాక్లియా. ఓకే, ఇట్ ఈస్ డ్యామేజ్ టు ద కాక్లియా, ఇన్నర్ ఇయర్. ఓకే, సో ఆడిటరీ నర్వ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వెస్టిబ్యులోకాక్లియర్ నర్వ్, ఆల్సో 8th cranial nerve. The next question, what is the medical term for ringing in the ears? సో రింగింగ్ ఇన్ ద ఇయర్స్ని మెడికల్ టర్మ్ ఏది యూస్ చేస్తారు అని అడిగారు. దీన్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ tinnitus, vertigo, dysphonia, hyperacusis. Did you guess the answer? It's an option A, tinnitus. Vertigo ante it is a sensation of spinning or dizziness. Dysphonia ante difficulty in speaking due to the problems like problem in the vocal cords or the muscles controlling them. Then hyperacusis ante the people will have the sensitivity to the normal environmental sounds. వాళ్ళకి నార్మల్ సౌండ్స్ కూడా పెద్ద పెద్ద సౌండ్స్ లాగా, ట్రాఫిక్ సౌండ్స్ లాగా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట. దట్ కండిషన్ ఈస్ కాల్డ్ హైపర్ అక్యూసిస్. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కండిషన్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై డిజీనెస్ అండ్ స్పిన్నింగ్ సెన్సేషన్? ఇప్పుడే మనం డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఓటైటిస్ ఎక్స్టర్నా, టినైటిస్, వర్టిగో, ప్రెస్బైక్యూసిస్. Did you guess answer? It's an option C, vertigo. Tinnitus already చూసాము. Otitis externa అంటే it is the inflammation of the external ear, inflammation or infection. It is also called swimmer's ear. Okay, then presbycusis అని అంటే ఏజ్ ద్వారా, అంటే బికాస్ ఆఫ్ ద ఏజ్ దేర్ విల్ బి డీజనరేషన్ ప్రాసెస్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఇయర్, బికాస్ ఆఫ్ దట్ హియరింగ్ లాస్ వస్తుంది. సో ఇక్కడ ఏజ్ ప్రాసెస్ వల్ల హియరింగ్ లాస్ వచ్చేదాన్ని ప్రెస్బైక్యూసిస్ అంటారు. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ ఎ ఫారిన్ ఆబ్జెక్ట్ లాగ్డ్ ఇన్ ద
ఇయర్ అంటే ఫారిన్ ఆబ్జెక్ట్ ఏదైనా కావచ్చు, అది ఇయర్లో ప్లగ్ అయిపోయి ఉంటే లేకపోతే అక్కడ ఫిక్స్ అయిపోయి ఉంటే దానికి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏంటి అని అడిగారు. సో ఇయర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఇరిగేషన్ విత్ వార్మ్ వాటర్, యాంటీబయోటిక్స్, సర్జికల్ రిమూవల్, ఇయర్ డ్రాప్స్. ఇట్స్ అ డైరెక్ట్ క్వశ్చన్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, ఇరిగేషన్ విత్ వార్మ్ వాటర్. ఫస్ట్ వాటర్ తోటి ఇరిగేట్ చేసి తీయడానికి ట్రై చేస్తారు. ఆఫ్టర్ దట్ ఓన్లీ అదర్ థింగ్స్ సర్జికల్ రిమూవల్ చేయడానికి ట్రై చేస్తారు. యాంటీబయోటిక్స్, ఇయర్ డ్రాప్స్ ఆర్ ఆఫ్టర్ దట్ ప్రాసెస్. ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ కండక్టివ్ హియరింగ్ లాస్? కండక్టివ్ హియరింగ్ లాస్కి కామన్ కాజ్ ఏంటిది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఓటైటిస్ మీడియా, సెరుమెన్ ఇంపాక్షన్, కాక్లియర్ డ్యామేజ్, వెస్టిబులర్ డిస్ఫంక్షన్. అయితే కండక్టివ్ హియరింగ్ లాస్ అంటే ఏంటిది? ఇట్ విల్ అంటే హియరింగ్ లాస్ ప్రాబ్లం ఉంటుంది. హౌ ద సౌండ్ వేవ్స్ ట్రావెల్ చేయలేకపోతాయి ఎక్కడి వరకు, అవుటర్ అండ్ మిడిల్ ఇయర్ నుంచి త్రూ ఇన్నర్ ఇయర్ వరకు సౌండ్ వేవ్స్ అనేవి ట్రావెల్ చేయడానికి ప్రాబ్లం ఉండేదాన్ని కండక్టివ్ హియరింగ్ లాస్ అని అంటారు. ఇది దేని వల్లనైనా కావచ్చు. సో దట్ ఓన్లీ దే ఆర్ ఆస్కింగ్ వాట్ ఇట్ ఈస్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, సెరుమెన్ ఇంపాక్షన్. సెరుమెన్ ఇంపాక్షన్ అంటే వ్యాక్స్ అనమాట. వ్యాక్స్ అంతా ఇంపాక్ట్ అయ్యి ఉండడం వల్ల సౌండ్ వేవ్స్ ఏవైతే ఉంటాయో అవి లోపట ఇన్నర్ ఇయర్ వరకు రీచ్ అవ్వవన్నమాట. సో ఇక్కడ ఏమంటారు, క్లారిటీ కంటే సౌండ్ ఎఫెక్టివ్నెస్ అనేది ఉండదు. సో వెస్టిబులర్ డిస్ఫంక్షన్ అండ్ కాక్లియర్ డ్యామేజ్ ఈజ్ రిలేటెడ్ టు ద ఇన్నర్ ఇయర్. ఓటైటిస్ మీడియా is the another problem that is not to the issue of this hearing loss. The next question, which of the following is a complication of untreated sinusitis? ఒకవేళ సైనసైటిస్ని ట్రీట్ చేయకపోతే ఎలాంటి కాంప్లికేషన్ డెవలప్ అవుతుందని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఆర్బిటల్ సెల్యులైటిస్, హియరింగ్ లాస్, వర్టిగో, టినైటిస్. Did you guess the answer? It's a direct question. It's an option A, ఆర్బిటల్ సెల్యులైటిస్. ఇదంటే ఏంటిది? ఇట్ విల్ ఎఫెక్ట్ ద సరౌండింగ్ ఐ టిష్యూ అనమాట. దట్ విల్ స్ప్రెడ్ ఫ్రమ్ ద సైనస్ ఆర్ ద లోకల్ ఇంజురీ టు ద ఐ అండ్ ఇట్ ఈస్ అ సివియర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇంకా హియరింగ్ లాస్, వర్టిగో, టినైటిస్ ఆల్రెడీ యూ నో. ద నెక్స్ట్ క్వశ్చన్, ద వెబర్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఎవాల్యుయేట్. వెబర్ టెస్ట్ దేనికోసం చేస్తారు అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ హియరింగ్ లాస్, బ్యాలెన్స్ డిజార్డర్స్, సైనస్ ఇన్ఫెక్షన్, థ్రోట్ ఇన్ఫెక్షన్. Direct question. Did you guess the answer? It's an option హియరింగ్ లాస్. ఓకే, వెబర్ టెస్ట్ ట్యూనింగ్ ఫోక్ తోటి చేస్తారు. అది ఫోర్ హెడ్, టాప్ ఆఫ్ ద హెడ్, దెన్ నోస్ దగ్గర, బ్యాక్ ఆఫ్ ద ఇయర్ దగ్గర పెట్టి సౌండ్ ఈక్వల్గా వినిపిస్తుందా లేదా అనేది చెక్ చేస్తారు. ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ డీవియేటెడ్ సెప్టమ్ ప్రైమర్లీ ఎఫెక్ట్స్ విచ్ పార్ట్ ఆఫ్ ద బాడీ? డైరెక్ట్ క్వశ్చన్. డీవియేటెడ్ సెప్టమ్ అని దేని అంటారు, ఏ పార్ట్ ఆఫ్ ద బాడీకి ఎఫెక్ట్ అవుతుంది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఇయర్స్, నోస్, throat, eyes. Did you guess the answer? It's an option B, nose. Usually it is called as deviated nasal septum, that is DNS. The next question, which microorganism is most commonly responsible for streptococcal pharyngitis? Direct question. So here the options they have given Streptococcus pyogenes, Staphylococcus aureus, Escherichia coli, Neisseria gonorrhea. ఏ స్ట్రెప్టోకోకస్ ఆర్గానిజము ఫారెంజైటిస్ని కాజ్ చేస్తుంది, రెస్పాన్సిబుల్ అవుతుంది అని అడుగుతున్నారు. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ స్ట్రెప్టోకోకస్ పయోజినస్. దే ఆర్ ఆస్కింగ్ విచ్ స్ట్రెప్టోకోకల్ ఫారెంజైటిస్, దట్ ఈస్ స్ట్రెప్టోకోకస్ పయోజినస్. The next question, which condition can be prevented by the use of ear plugs when swimming? Direct question. ఓకే, ఏ ఇన్ఫెక్షన్ని మనము ప్రివెంట్ చేయగలుగుతామో ఇయర్ ప్లగ్స్ పెట్టుకుంటే డ్యూరింగ్ స్విమ్మింగ్ టైమ్ అన్నాం. ఆ డిజీస్ని స్విమ్మర్స్ ఇయర్ అని కూడా అంటారు. సో డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ ఓటైటిస్ ఎక్స్టర్నా, ఓటైటిస్ మీడియా, మినాస్ డిజీజ్, సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్. ఆల్మోస్ట్ అన్నిటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? ఎస్, ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, ఓటైటిస్ ఎక్స్టర్నా. ఓటైటిస్ మీడియా అంటే ఇట్స్ ద ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద మిడిల్ ఇయర్. మినార్ డిజీజ్ ఇన్నర్ ఇయర్ది. ఓకే, సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్, జస్ట్ నో వీ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ దట్ ఆల్సో. కండక్టివ్ హియరింగ్ లాస్.
The next question, mastoiditis is a complication of which condition? Mastoiditis ఏ condition complication అది అని అడుగుతున్నారు. So here the options they have given: otitis externa, otitis media, otitis interna, sinusitis. It's a direct question. Did you guess the answer? It's an option B, ఓటైటిస్ మీడియా. ఓటైటిస్ మీడియా అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద మిడిల్ ఇయర్. సో ఒకవేళ ఇది ఎఫెక్టెడ్ చాలా ఉంటే ఇట్ విల్ స్ప్రెడ్స్ టు ద మాస్టైడ్ బోన్ కూడా, విచ్ విల్ ప్రెజెంట్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద ఇయర్. ఓటైటిస్ ఎక్స్టర్నా అంటే ఇట్స్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఇయర్, దట్ ఈస్ స్విమ్మర్స్ ఐ. ఓటైటిస్ ఇంటర్నా అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఇన్నర్ ఇయర్, దాన్ని లాబ్రినైటిస్ అని కూడా అంటారు, బికాజ్ ఇట్ విల్ ఎఫెక్ట్స్ ద లాబ్రినిత్ అది which will include the cochlea and the vestibular system. The next question, a person who experiences a hoarse voice for more than 2 weeks should be evaluated for. అంటే ఒక పర్సన్ సడన్గా హోర్స్ వాయిస్ అంటే గొంతు మొత్తం బొగ్గురుగా పోవడం అనమాట, వాయిస్ అనేది డిఫరెంట్గా వస్తుంది, అది 2 వారాల కంటే ఎక్కువగా ఉంటే ఏ టెస్ట్ చేసుకోవాలంటే అది ఏంటిదని ఎవాల్యుయేట్ చేస్తారు అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: లారింజైటిస్, సైనసైటిస్, నేజోఫారెంజియల్ కార్సినోమా, క్రానిక్ ఫారెంజైటిస్. నార్మల్గా కూడా ఉంటుంది కొంతమంది బేస్ వాయిస్ కొంచెం అలా, కానీ అలాంటి వాళ్ళకి కాదు, సడన్గా మంచిగా ఉంటూ వాయిస్లో చేంజ్ రావడం. సో అలాంటి వాళ్ళకి ఏమని ఎవాల్యుయేట్ చేయాలి అని అడుగుతున్నారు. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ సి, nasopharyngeal carcinoma. The next question, what is the common cause of chronic laryngitis? Chronic laryngitis ki common cause ఏంటిది అని అడిగారు. So here the options they have given: acid reflux, viral infection, bacterial infection, allergies. Direct question it is. Did you guess the answer? It's an option A, acid reflux, that is GERD అంటారు కదా, gastroesophageal reflux disease. So that will be the one of the cause for the chronic laryngitis also, acid reflux. Next question, audiometry is used to assess. The name itself it is telling. Audiometry దేని అసెస్ చేయడానికి యూస్ చేస్తారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: throat infection, sinus blockages, hearing acuity, balance. Did you guess the answer? It's a direct question, no need of explanation also. It's an option C, hearing acuity. The next question, which symptom is associated with acute rhinitis? అంటే acute rhinitisతో సఫర్ అయ్యే వాళ్ళకు కింద ఇచ్చిన ఏ సిమ్టమ్స్ కూడా ఉంటాయి అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: నేజల్ కంజెషన్, ఇయర్ డిశ్చార్జ్, టినైటిస్, హోర్స్నెస్. acute rhinitis అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద నేజల్ మ్యూకోజా. Did you guess the answer? It's an option A, nasal congestion అంటే blockage of the nose. The next question, the medical term for inflammation of the voice box is. అంటే మెడికల్ టర్మ్ ఏం యూస్ చేస్తారు ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద వాయిస్ బాక్స్కి? సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: pharyngitis, laryngitis, otitis, rhinitis. Did you guess the answer? It's a direct question. It's an option B, లారింజైటిస్. ఓటైటిస్ అంటే ఇయర్ రిలేటెడ్, రైనైటిస్ నేజల్ మ్యూకోజా, ఫారెంజైటిస్ ఫారింగ్స్ ఇన్ఫ్లమేషన్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ పేషెంట్ విత్ డిఫికల్టీ హియరింగ్ హై పిచ్డ్ సౌండ్స్ ఈజ్ లైక్లీ సఫరింగ్ ఫ్రమ్. అంటే ఒక పేషెంట్ హై పిచ్ సౌండ్స్ని వినలేకపోతున్నాడు, అంటే పెద్ద సౌండ్స్ వినలేకపోతున్నాడు అంటే అతను దేంతో సఫర్ అవుతున్నాడు అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ప్రెస్బైక్యూసిస్, ఆటోస్క్లీరోసిస్, కండక్టింగ్ హియరింగ్ లాస్, ఓటైటిస్ మీడియా. Did you guess the answer? It's an option A, presbycusis. ఆల్రెడీ చెప్పాను, ఏజ్ రిలేటెడ్ డీజెనరేటివ్ ప్రాసెస్ అంటే హియరింగ్ లాస్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. దట్ కండిషన్ ఈజ్ కాల్డ్ ద ప్రెస్బైక్యూసిస్. ఓకే, సో పేషెంట్ ఎవరైతే హై పిచ్ సౌండ్స్ తోటి సఫర్ అవుతున్నారో వాళ్ళని ప్రెస్బైక్యూసిస్ అంటారు. ఆటోస్క్లీరోసిస్ అంటే ఏంటిది? ఇట్ ఈస్ ద అబ్నార్మల్ బోన్ గ్రోత్ ఇన్ ద ఇన్నర్ ఇయర్, అంటే విచ్ విల్ ఎఫెక్ట్ ద 3 tiny bones of the ear. So because of that there will be stiffness. That condition is called the autosclerosis. Conducting hearing loss ante one of the cause, ante because of this condition like presbycusis anti conditions lo conducting hearing loss is the one of the cause, ante kaani adi condition kaadu. Okay, otitis media, inflammation of the middle ear.
ద నెక్స్ట్ క్వశ్చన్ వాట్ డస్ టింపానోప్లాస్టీ ట్రీట్ అంటే టింపానోప్లాస్టీ అని అంటే ఏంటిది అని అడుగుతున్నారు, దేన్ని ట్రీట్ చేస్తారు అని అడుగుతారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ నేజల్ పాలిప్స్, సైనసైటిస్, పెర్ఫోరేటెడ్ ఇయర్ డ్రమ్, థ్రోట్ క్యాన్సర్. డైరెక్ట్ క్వశ్చన్, టింపానోప్లాస్టీ, ప్లాస్టీ మీన్స్ రిపేర్ ఆఫ్ వాట్? డిడ్ యూ గెస్ ద ఆన్సర్? It's an option C, perforated eardrum. అంటే it will be repair the tympanic membrane which presents at the eardrum. The next question, nasal polyps are commonly associated with అంటే nasal polyps ఏ కండిషన్లో చూస్తాము అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ క్రానిక్ రైనోసైనసైటిస్, ఇయర్ ఇన్ఫెక్షన్, థ్రోట్ క్యాన్సర్, మినాస్ డిజీజ్. వాట్ ఈస్ nasal polyps? It is like a soft painless non-cancerous growth అంటే soft growth type. Did you guess the answer? It's an option A, chronic rhinosinusitis. The next question, what is the main function of the cochlea? So cochlea the main function ఏంటిది అని అడుగుతున్నారు. So here the options they have given balance, hearing, filtering blood, speech production. Direct question, did you guess the answer? It's an option B, hearing. Balance demo vestibular system. Hearing emo cochlea. The next question, which of the following is not a symptom of otitis media? Kinda ichina vaatilo one of the symptom is not related to otitis media annaru. Adi edi ani adigaru. Easy question and direct question. The options they have given ear pain, hearing loss, dizziness, nasal congestion. Did you guess the answer? Option D, nasal congestion. It is related to the nose. Okay, so rhinitis or sinusitis ki issue untundi. Otitis media ante inflammation of the middle ear, which we can see the above 3 symptoms. The next question, inflammation of the pharynx is called. Direct question. So the option they have given pharyngitis, laryngitis, rhinitis, sinusitis. ఇప్పటికి చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం. Did you guess the answer? Yes, it's an option A, pharyngitis. The next question, what is the preferred treatment for bacterial tonsillitis? Bacterial tonsillitis ki ఏది perfect treatment అని అడుగుతున్నారు. So here the options they have given antiviral medications, antibiotics, antifungal medications, steroids. The name itself it is telling bacterial tonsillitis. Did you guess the answer? It's an option B, antibiotics. The next question, the most common cause of tinnitus. Tinnitus ki main reason ఏంటిది అని అడిగారు. Tinnitus అంటే ఏంటిది? Ringing sensation in the ear. So here the options they have given ear infections, exposure to loud noises, sinusitis, laryngitis. What could be the reason for tinnitus? Did you guess the answer? It's an option B, exposure to loud noises. అంటే loud noises కి మనం ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటే tinnitus result ante it will cause tinnitus. The next question, the laryngoscope is used to examine. Laryngoscope దేనికి యూస్ చేస్తారు ఎగ్జామ్ చేయడానికి అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఇయర్స్, నోస్, థ్రోట్, సైనసెస్. డైరెక్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ సి, థ్రోట్ అంటే ఎగ్జామింగ్ ద లారింగ్స్. The next question, what is the main symptom of nasal polyps? Nasal polyps unte what could be means aim symptom చూస్తాము అని అడిగారు. So the option loss of smell, ear pain, dizziness, tinnitus. Did you guess the answer? It's an option A, loss of smell. సో దీన్ని ఐసోమియా ఆర్ ఎనోసోమియా అని కూడా అంటారు. సో బికాస్ ఆఫ్ ద నేజల్ పాలిప్స్ అక్కడ డీకంజెషన్ ఉంటుంది, రన్నింగ్ నోస్ ఉంటుంది, బికాస్ దేర్ ఈజ్ ఏ లాస్ ఆఫ్ స్మెల్ ఆల్సో విల్ బీ దేర్. ద నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కండిషన్ ఈజ్ మోస్ట్ లైక్లీ టు కాజ్ హియరింగ్ లాస్ ఇన్ చిల్డ్రన్? అంటే ఏ కండిషన్ విల్ కాజ్ ద హియరింగ్ లాస్ ఇన్ చిల్డ్రన్ అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఓటైటిస్ మీడియా, ఓటైటిస్ ఎక్స్టర్నా, రైనైటిస్, సైనసైటిస్. ఏ కండిషన్ చిల్డ్రన్లో హియరింగ్ లాస్కి కారణం? డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, ఓటైటిస్ మీడియా. ద నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైమరీ నర్సింగ్ ఇంటర్వెన్షన్ ఫర్ ఎ పేషెంట్ విత్ మినాస్ డిజీజ్. సో ఏం ఇంటర్వెన్షన్ తీసుకుంటాం? నర్సింగ్ ఇంటర్వెన్షన్ ఎవరైతే మినాస్ డిజీజ్ తోటి సఫర్ అయ్యే వాళ్ళకి అని అన్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఎంకరేజ్ ఇంక్రీజ్ సాల్ట్ ఇంటేక్,
maintain bed rest during acute attacks, administer antihistamines, restrict fluid intake. మినాస్ డిజీజ్ అంటే ఇట్స్ ఏ డిజీజ్ ఆఫ్ ద ఇన్నర్ ఇయర్. సో ఇన్నర్ ఇయర్ ఎఫెక్ట్ అవుతే ఏంది మెయిన్గా ఎఫెక్ట్ అయ్యేది? డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, మెయింటైన్ బెడ్ రెస్ట్ డ్యూరింగ్ అక్యూట్ అటాక్స్. అంటే వర్టిగో ఉంటుందన్నమాట, బ్యాలెన్స్ అనేది అదే బ్యాలెన్స్ డిస్టర్బెన్స్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఆస్క్ ద పేషెంట్ టు టేక్ రెస్ట్. ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ పేషెంట్ విత్ సైనసైటిస్ షుడ్ బి టాట్ టు. అంటే సైనసైటిస్తో బాధపడే వాళ్ళకి ఏమని ఎడ్యుకేట్ చేయాలి అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: అవాయిడ్ స్టీమ్ ఇన్హలేషన్, యూజ్ డీకంజెస్టెంట్స్ రెగ్యులర్లీ, ఇంక్రీజ్ ఫ్లూయిడ్ ఇంటేక్, అవాయిడ్ యాంటీబయోటిక్స్. Did you guess the answer? It's an option C, increase fluid intake. ఎందుకంటే అక్కడ మ్యూకస్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది ఇన్ ఆర్డర్ టు థిన్ ద మ్యూకస్ దిస్ థింగ్. సో యూ హ్యావ్ టు టీచ్ అంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలని. అదే కాక టెంపరేచర్ రెగ్యులేషన్ కోసం హెల్ప్ అవుతుంది, హైడ్రేషన్గా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. స్టీమ్ ఇన్హలేషన్ కూడా యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్, బట్ ఇక్కడ అవాయిడ్ అని చెప్పారు, బట్ యూ షుడ్ నాట్ అవాయిడ్, యూ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్ టు టేక్ ద స్టీమ్ ఇన్హలేషన్ ఆల్సో. The next question, what nursing action is essential when caring for a patient after tonsillectomy? సో టాన్సిలెక్టమీ అయిన పేషెంట్స్లో వాట్ నర్సింగ్ యాక్షన్ మనం తీసుకుంటామని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్: ఎన్కరేజ్ కాఫింగ్, మానిటర్ ఫర్ బ్లీడింగ్, అడ్మినిస్టర్ ఆస్పిరిన్, ప్రొవైడ్ ఏ హై క్యాలరీ డైట్. మెయిన్ ఫస్ట్ థింగ్. డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, మానిటర్ ఫర్ బ్లీడింగ్. ద నెక్స్ట్ క్వశ్చన్, నర్సింగ్ కేర్ ఫర్ ఎ పేషెంట్ విత్ ఎపిస్టాక్సిస్ షుడ్ ఇంక్లూడ్. అంటే ఎపిస్టాక్సిస్ తోటి బాధపడే పేషెంట్కి ఏం కేర్ ఇస్తామని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివింగ్: కీపింగ్ ద పేషెంట్ ఫ్లాట్ ఆన్ ద బ్యాక్, అప్లై కోల్డ్ కంప్రెస్ టు ద బ్యాక్ ఆఫ్ ద నెక్, అడ్మినిస్టరింగ్ యాంటీబయోటిక్స్ ఇమీడియట్లీ, ఇన్స్ట్రక్టింగ్ ద పేషెంట్ టు లై డౌన్. ఇక్కడున్న ఆప్షన్స్లో ఏది కరెక్ట్ కేర్ ఫర్ ద పేషెంట్ విత్ ఎపిస్టాక్సిస్? డిడ్ యూ గెస్ ద ఆన్సర్? It's an option B, applying cold compress to the back of the neck. Next question, a primary goal in the management of patient with autosclerosis. అంటే ప్రైమరీ గోల్ ఏంటిది మేనేజ్మెంట్ ఆఫ్ పేషెంట్ ఎవరైతే ఆటోస్క్లీరోసిస్తో బాధపడుతున్నారో? సో ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: పెయిన్ మేనేజ్మెంట్, ఇంప్రూవింగ్ హియరింగ్ ఎబిలిటీ, ప్రివెంటింగ్ ఇన్ఫెక్షన్, మేనేజింగ్ వర్టిగో. ఆటోస్క్లీరోసిస్ అంటే ఏంటిది? అబ్నార్మల్ బోన్ గ్రోత్ అనమాట బిట్వీన్ ద 3 bones ఆఫ్ ఏ ఇయర్. సో అక్కడ స్టిఫ్నెస్ అనేది ఉంటుంది. సో వాట్ కుడ్ బి ద మేనేజ్మెంట్ వీ క్యాన్ గివ్ దేర్? డిడ్ యూ గెస్ ద ఆన్సర్? ఇట్స్ అన్ ఆప్షన్ బి, ఇంప్రూవింగ్ హియరింగ్ ఎబిలిటీ. ఆఫ్టర్ దట్ ఓన్లీ అదర్ థింగ్స్ విల్ కమ్. దిస్ ఈస్ ద ప్రైమరీ గోల్. The next question, which nursing intervention is important for a patient with chronic otitis media? అయితే ఏ పేషెంట్ అయితే క్రానిక్ ఓటైటిస్ మీడియాతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి నర్సింగ్ ఇంటర్వెన్షన్ ఏది చెప్తాం? ఇంపార్టెంట్ వన్. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: అడ్మినిస్టరింగ్ antihistamines, encouraging the patient to blow their nose forcefully, teaching the patient about proper ear hygiene, recommending an increase in physical activity. Did you guess the answer? It's an option C, teaching the patient about proper ear hygiene. The next question, which of the following should a nurse assess in a patient with suspected mastocytitis? So mastocytitis తోటి సస్పెక్ట్ అంటే ఎఫెక్ట్ అవుతున్న పేషెంట్లో ఏది అసెస్ చేయాలి అని అడుగుతున్నారు నర్స్. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఇయర్ పెయిన్, నేజల్ కంజెషన్, కాఫ్, సోర్ థ్రోట్. డైరెక్ట్ క్వశ్చన్ ఇట్ ఈస్. Did you guess the answer? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, ఇయర్ పెయిన్. అంటే పెయిన్ ఎక్కువగా ఉంటుంది మాస్టాయిడ్ బోన్. సో వెన్ ఎవర్ యూ విల్ టచ్ ద ఇయర్, సరౌండింగ్ ఇయర్ ఆర్ ఎనీథింగ్, ద పేషెంట్ విల్ కంప్లైన్ అబౌట్ ద పెయిన్. ద నెక్స్ట్ క్వశ్చన్, నర్సింగ్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎ పేషెంట్ విత్ రైనైటిస్ షుడ్ ఇంక్లూడ్. అంటే రైనైటిస్ పేషెంట్కి ఏం నర్సింగ్ మేనేజ్మెంట్ ఇస్తామో మనము అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: అడ్వైజింగ్ ద పేషెంట్ టు అవాయిడ్ అలర్జెన్స్, ప్రమోటింగ్ ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్, ఎన్కరేజింగ్ యాంటీబయోటిక్స్ యూస్, ఇన్స్ట్రక్టింగ్ ఆన్ ఇయర్ హైజీన్. Did you guess the answer?
ఇట్స్ అన్ ఆప్షన్ ఏ అడ్వైజింగ్ ద పేషెంట్ టు అవాయిడ్ ఎలర్జెన్స్. ఎందుకంటే రైనైటిస్ ది మెయిన్ కాజ్ ఎలర్జెన్స్ అనమాట. అందుకే యూ హ్యావ్ టు అడ్వైజ్ ఆర్ ఎడ్యుకేట్ ద పేషెంట్ టు అవాయిడ్ ఎలర్జెన్స్. ఓకే, నెక్స్ట్ ప్రాంప్ట్ ఫ్రీక్వెంట్ హ్యాండ్ వాషింగ్, ఇట్స్ ఓకే, దట్ ఆల్సో కెన్ బట్ నాట్ ద సి అండ్ డి, ఎందుకంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద నోస్, నాట్ ద ఇయర్. The next question, the nurse is caring for a patient with vertigo. So what is the most appropriate nursing intervention? అయితే ఒక నర్స్ పేషెంట్ కేర్ తీసుకుంటుంది హూ ఈజ్ సఫరింగ్ విత్ వర్టిగో. సో వాళ్ళకి మెయిన్ నర్సింగ్ ఇంటర్వెన్షన్ ఏం తీసుకుంటాం అప్రోప్రియేట్ది? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ఇన్స్ట్రక్ట్ ద పేషెంట్ టు అవాయిడ్ సడన్ మూమెంట్స్, encourage fluid restriction, have the patient perform balance exercise daily, administer diuretics before meals. Direct question it is. Did you guess the answer? It's an option A. Instruct the patient to avoid sudden movements. Next question. Nursing care for a patient with acute laryngitis should focus on. So, లారింజైటిస్తో సఫర్ అయ్యే పేషెంట్ కేర్ తీసుకున్నప్పుడు దేని మీద ఫోకస్ చేయాలి అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివింగ్: ఎంకరేజింగ్ స్పీకింగ్ టు స్ట్రెంథన్ ద వాయిస్, ప్రొవైడింగ్ ఎ వాయిస్ రెస్ట్ అండ్ అవాయిడింగ్ విస్పరింగ్, administering cough and suppressants, promoting a high fat diet. So larynx and a voice box, so it's affected. So what care you will take? Did you guess the answer? It's an option B, providing a voice rest and avoiding whispering. The next question, which of the following is a nursing priority for a patient with acute glottitis? అంటే పేషెంట్ ఎవరైతే ఎపిగ్లాటైటిస్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి నర్సింగ్ ప్రయారిటీ అంటే ఏంటి, నర్సింగ్ కేర్ ఏమి ఇస్తాము అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: అడ్మినిస్టరింగ్ ఓరల్ యాంటీబయోటిక్స్, ఎన్షూరింగ్ ద ఎయిర్వే ఈజ్ పేటెంట్, రెస్ట్రిక్టింగ్ ఫ్లూయిడ్ ఇంటేక్, ఎలివేటింగ్ ద హెడ్ ఆఫ్ ద బెడ్. నర్సింగ్ ప్రయారిటీ, మెయిన్ ప్రయారిటీ ఏంటిది? వాట్ ఈస్ ఎపిగ్లాటిస్? ఇట్ ఈస్ అ ఫ్లాప్ లైక్ స్ట్రక్చర్ అనమాట, కార్టిలేజ్ విచ్ విల్ ప్రెజెంట్ అట్ ద బేస్ ఆఫ్ ద టంగ్ and above the larynx. Did you guess the answer? It's an option B, ensuring the airway is patent. ఎందుకంటే అది కనెక్షన్ బిట్వీన్ ద అంటే డైజెస్టివ్ సిస్టమ్ రెస్పిరేటరీ సిస్టమ్కి వర్క్ చేస్తుంది. సో ఇన్ ఆర్డర్ టు ఏమంటారు, అవాయిడ్ ద ఫుడ్ పార్టికల్స్ ఎంటరింగ్ ఇన్ టు ద రెస్పిరేటరీ సిస్టమ్. The next question, what is an important nursing interventions after ear surgery? So ear surgery అయిన తర్వాత ఇంపార్టెంట్ నర్సింగ్ ఇంటర్వెన్షన్ ఏంటిది అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: అడ్వైజింగ్ ద పేషెంట్ టు అవాయిడ్ గెట్టింగ్ వాటర్ ఇన్ ద ఇయర్, encouraging vigorous coughing to clear the throat, administering frequent ear drops, keeping the patient in a supine position. Which is the main important nursing intervention అని అడిగారు after ear surgery? Did you guess the answer? It's an option A, advising the patient to avoid getting water in the ear. With this, I have completed the important MCQs related to the ear, nose, throat and its nursing management. I hope you like this video. If so, please like, share and subscribe my channel. And we will meet in the next video with a new topic. Till then, take care, bye, and all the best for your preparation.